హై ఫ్రెండ్స్, పీజీ న్యూస్ కి స్వాగతం. ఈరోజు కువైట్లోను ఇండియాలోని బంగారం ధరలు అయితే గమనిద్దాం. అలాగే వెండి ధర కూడా ఎలా ఉందనేది ఈ వీడియోలో పూర్తిగా మనం చూద్దాం. ఈ రోజు తారీఖు 28వ తారీఖు 3వ నెల 2026. మొదటిగా మనం ఇండియా నుంచి చూసినట్లయితే మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఒకసారి ఎక్కువగా పెరుగుతూ వస్తుంది, ఒకసారి తగ్గుతూ వస్తూ ఒట్టక్కమని ఒక్కసారిగా డౌన్కి అయితే వెళ్ళిపోయింది. మరి ఈ రోజు నిపుణులు అయితే కువైట్లో భారీగా బంగారం పెరిగిందంటున్నారు. మరి వివరాలు చూసినట్లయితే మొదటిగా 1 గ్రామ్ 18 క్యారెట్ 10,919 రూపాయలు, 1 గ్రామ్ 22 క్యారెట్ 13,345 రూపాయలు, 1 గ్రామ్ 24 క్యారెట్ 14,558 రూపాయలు, 8 గ్రాములు అనగా 1 సవర 24 క్యారెట్ 1,16,464 రూపాయలు, 10 గ్రాములు అనగా 1 తులం 24 క్యారెట్ 1,45,580 రూపాయలుగా అయితే ఉంది ఫ్రెండ్స్. మన ఇండియాలో బంగారు రేట్ అయితే మరి ఇక్కడ నిలకడగా ఉంది, మరి తగ్గను లేదు, మరి అంతగా పెరగను లేదు. వాస్తవానికి బంగారు రేట్ అయితే మన ఇండియాలో భారీగా తగ్గింది అంతవరకు. మరి వెండి చూసినట్లయితే 1 గ్రామ్ 239 రూపాయల 90 పైసలు, 8 గ్రాములకు చూసినట్లయితే 1,919 రూపాయల 20 పైసలు, 10 గ్రాములకు 2,399 రూపాయలు, 100 గ్రాములకు వచ్చేసి 23,990 రూపాయలు, 1 కేజీ 2,39,900 రూపాయలు ఫ్రెండ్స్. నిన్నటికి ఈ రోజుకి చూస్తే 100 రూపాయలు అయితే వెండి మీద తగ్గింది. మొత్తం మీద చూసినట్లయితే దాదాపుగా 60,000 రూపాయలు అయితే వెండి 3 లక్షల దాకా వెళ్ళి వచ్చిందనమాట. 60,000 రూపాయలు తగ్గినట్టు మనకి ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మరి బంగారం రేటు కువైట్లో ఎలా ఉంది అనేది చూస్తే 1 గ్రామ్ 18 క్యారెట్ 33 దినార్ల 700 పీల్సు, 1 గ్రామ్ 22 క్యారెట్ 41 దినార 240 పీల్సు, 1 గ్రామ్ 24 క్యారెట్ 45 దినార్ల 100 ఫిల్సు, 8 గ్రాములు 24 క్యారెట్ 360 దినార్ల 800 ఫిల్సు, 10 గ్రాములు 24 క్యారెట్ వచ్చేసి 451 దినార్గా అయితే ఉంది ఫ్రెండ్స్. కువైట్లో నిజంగా చెప్పాలంటే 117 దినార్లు అయితే భారీగా బంగారు రేట్ అయితే పెరిగింది ఫ్రెండ్స్. ఇండియాలోను సిల్వరు బంగారు రేట్ అయితే తగ్గగా, మరి కువైట్లో మరి తగ్గిన రేట్లోనే 117 దినార్లు అయితే ఈరోజు మార్కెట్ అయితే పెరిగింది. మీలో ఎవరైనా కొనాలనుకున్న వారు కొనవచ్చు. అలాగే ఈ సమయంలో బంగారు కూడా కొనవచ్చా కొనకూడదా అనే విషయాలు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే మీరు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి వీడియోకి లైక్ చేయండి.